పట్టుకుని నిరసన దీక్షలో పాల్గొన్న విద్యార్థులు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ప్రతి విద్యార్థికి 2,500 పెంచాలి. ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుత ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి, శాశ్వత భవనాలు కేటాయించాలి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలు కూడా రిలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ జిల్లా జీఎంసీ గాంధీ విగ్రహం కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరకు చూస్తే హత్యలు, మానభంగాలు, రేపులు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో మేపుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడినటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతులు కల్పించి సరైన తిండి, పౌష్టికాహారం పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడా కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా పౌష్టికాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. కనీసం కళాశాలలో సరైన టీచర్లు మౌలిక వసతులు కల్పించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రోజు అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని పక్కన చేతికి పరిమితం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు, గుడ్లు, స్నాక్స్ ఏమీ లేకుండా 3 పూటలు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే 75 రూపాయలు మేము అదనంగా ఈరోజు పేద ప్రజలు కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకు ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుష్కలంగా ఆహారం తింటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. తక్షణమే ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి. ప్రతి విద్యార్థికి నెలకి 2,500 రూపాయలు పెంచాలి. అలాగే హ్యాండ్బెట్లు, దుప్పట్లు, గ్లాసులు అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి, ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 78 తీసుకొచ్చి గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో రాగానే ఖచ్చితంగా జీవో నెంబర్ 78 రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 78 రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీడియా వేదిక మీకు తెలియజేస్తాను. తక్షణ జీవో నెంబర్ 78 రద్దు చేయాలి, ప్రస్తుతంగా అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉన్నాం.